హలో అండి. ఈ ఇయర్ మా శ్రీరామనవమి ఇలా జరిగిందనమాట. సో డెకరేషన్ చేయడానికి మాకు పూలు కూడా దొరకవన్నమాట. అలాంటి టైంలోనే మా చెర్రీ బ్లాజమ్ మమ్మల్ని బతికించింది. సో డెకరేషన్కి కూడా చెర్రీ బ్లాజమ్ని తీసుకొచ్చి యూస్ చేసేసాం. అండ్ పొద్దున్నే లెగిచి అందరూ ఫ్రెష్ అయిపోయి డివోషనల్ వైబ్స్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఈ పూజ మాత్రం భలే చేసుకున్నామండి. అండ్ ఆబ్వియస్లీ ఇండియాలో ఉంటే మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి ఎట్లా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో యూట్యూబ్ పంతుల్ని పెట్టుకొని మేము కూడా అలాగే చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ కొరియాలో రాముడి గుళ్ళు ఉండవు కాబట్టి సో యూట్యూబే మనకు అన్నీ చెప్పేస్తుంది. బహుశా మాలాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్లో ఇప్పటి వాళ్ళు అన్నీ పెట్టేస్తున్నారు అనుకుంటా. మేమైతే మా శ్రీరామనవమిని చాలా బాగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దాని తర్వాత మేము యమ్మీ యమ్మీ డిషెస్ అన్నిటినీ ఆస్వాదించుకుంటూ ఎంజాయ్ చేసేసాము. సామంత్ లాక్కరండి సో ఎవ్రీ ఫెస్టివల్కి మేము ట్రెడిషనల్ డ్రెస్లు వేసుకొని ఇట్లా ఫోటో బూత్కి వెళ్ళి మేము ఫొటోస్ దిగుతూ ఆ మెమరీస్ అన్నిటినీ మేము క్యాప్చర్ చేసుకుంటాం అనమాట. సో అందరి దగ్గర ఈ మెమరీస్ ఉంటాయి. ఇవి లైఫ్ లాంగ్ మేము అందరం చూసుకుంటూ మేము ఈ ఇయర్స్ ఇన్ని ఇలా గడిపామని ఆనందపడిపోతూ ఉంటాము. సో ఒక్కొక్క ఫెస్టివల్ మాకు ఒక్కొక్క మెమరీస్ని ఇస్తుందన్నమాట. ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని ఎక్కడో ఉంటున్న ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్కి షేర్ చేస్తూ ఉంటాము. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మా ట్రెడిషన్స్ని కల్చర్స్ని మేము ఎప్పుడూ మిస్ అవ్వలేదు అనే ఫీలింగ్ రాకుండా మేము వాళ్ళకి అన్నీ చేస్తున్నాం కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ కొరియా లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఫోటోషూట్ లేకపోతే ఆ డే ఎండ్ అవ్వదు కదా. సో ఈ సందర్భంగా మేము ఫోటోషూట్ను కూడా కానిచ్చేసాం అనమాట.